తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 145 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, తెలుగు రాష్ట్రాల నుంచి 12 కోట్లు, కర్ణాటక నుంచి 24 కోట్లు, కేరళ నుంచి 12 కోట్లు, హిందీ నుంచి 18 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 131 కోట్లు. అలా టోటల్గా 8 రోజుల్లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా 8 రోజుల్లో 342 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఇది మన విజయ్కి ఇంతకుముందు బీస్ట్ కానీ, మాస్టర్ కానీ, లేకపోతే బిగిల్ అవన్నీ మొదటి వారంలో 200 కోట్లు గ్రాస్ వచ్చేది. లాస్ట్ ఇయర్ వచ్చిన మన ఏ సినిమా అది లియో సినిమాతో మొదటి వారంలో 400 కోట్లు గ్రాస్ చూశాడు. ఇప్పుడు ఈ సినిమా 342 కోట్లు మొదటి వారంలో 8 రోజుల్లో. ఇక తర్వాత ఏరియా వైజ్ అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏరియా వైజ్ కాదు, ఈ 342 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో ఈ సినిమా షేర్ వచ్చేసి 70 కోట్లు ఉంది, 72 కోట్లు ఉంది. ఈ సినిమాని తమిళనాడుకి డిస్ట్రిబ్యూటర్లు 76 కోట్లు కొన్నారు. ఇంకా 4 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో హిట్ అవ్వాలంటే, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 21 కోట్ల కొన్నారు, హయ్యెస్ట్గా కొన్నారు. విజయ్ సినిమాల్లో హయ్యెస్ట్ ఇది. ఇప్పటి వరకు కేవలం 6 కోట్లు మాత్రమే వచ్చాయి వెనక్కి. ఇంకా 15 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి, అంటే 30 కోట్ల గ్రాస్ రావాలి. ఇక అది కష్టమే, తెలుగులో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని వచ్చేసి 11 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 12 కోట్ల షేర్ వచ్చింది, అంటే 1 కోటి లాభాలతో కర్ణాటకలో సూపర్ హిట్ అయింది. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 15 కోట్లకు కొన్నారు, కానీ ఇక్కడ కేవలం 6 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది 8 రోజుల్లో. అంటే ఇంకా 9 కోట్ల షేర్ రావాలి అంటే 18 కోట్లు గ్రాస్ రావాలి కేరళలో. ఇక్కడ కూడా కష్టమే. సో కేరళలో కూడా ఫ్లాప్ ఈ సినిమా కమర్షియల్గా. ఇక ఓవర్సీస్కి హిందీకి వచ్చేసి ఈ సినిమాను 7 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి 9 కోట్ల షేర్ వచ్చింది హిందీలో, అంటే 2 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది హిందీ వరకు. ఇక ఓవర్సీస్ తమిళ మార్కెట్ ఓవర్సీస్కి ఈ సినిమాని 55 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి 65 కోట్ల షేర్ వచ్చింది, అంటే 10 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది. అలా తమిళనాడులో హిట్ అయిపోతుంది ఈ వీకెండ్లో. కర్ణాటకలో సూపర్ హిట్, హిందీలో సూపర్ హిట్, అండ్ ఓవర్సీస్లో సూపర్ డూపర్ హిట్. ఒక్క తెలుగు అండ్ కేరళలోనే సినిమా ఫ్లాప్ అయింది కమర్షియల్గా. అలా టోటల్గా ఈ సినిమాకు 8 రోజుల్లో వచ్చేసి షేర్ వచ్చేసి 167 కోట్లు ఉంది డిస్ట్రిబ్యూటర్ షేరు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్లకు కొన్నారు అన్ని ఏరియాలకు కలిపి. అంటే మరో ఎన్ని కోట్లు, 18 కోట్లు వస్తే సరిపోతుంది సినిమా హిట్ అవ్వడానికి. 18 కోట్ల షేర్ అంటే ఒక 35-36 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం, ఇంకా వీకెండ్ స్టార్ట్, శుక్ర శని ఆది ఈ 3 రోజుల్లో సినిమా ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఓవర్సీస్లో లాభాలు పెంచుకుంటుంది, కర్ణాటకలో లాభాలు పెంచుకుంటుంది, తమిళనాడులో లాభాలు తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఒక తెలుగు అండ్ కేరళలోనే సినిమాకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు. బట్ ఓవరాల్గా సినిమా అయితే హిట్. నాకు తెలిసి ఈ సినిమా ఈజీగా 400 కోట్ల గ్రాస్ వరకు వెళ్తుంది, 200 కోట్ల షేర్ దాకా అయితే వెళ్తుంది. సినిమా ఈజీగా ఒక 10-15 కోట్ల లాభాలు అయితే తీసుకుంటుంది. అది మన తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 342 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 167 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్లకు ఉంటే మరో 18 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 18 కోట్ల షేర్ రావాలి అంటే 36 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. సినిమా క్లీన్ హిట్ అవుతుంది. సినిమా బడ్జెట్ వచ్చి 400 కోట్లు, అందులో 200 కోట్లు విజయ్ రెమ్యునరేషనే. ఓకే, బాయ్.